మీనా బాలు ఇద్దరు ప్రేమగా ఉంటారు. ఒకరికొకరు బాగా అర్థం చేసుకుంటారు. నీ వాళ్ళు నా వాళ్ళు కాదా? వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే అది నా కష్టం కాదా చెప్పు? మీ నాన్నగారు చనిపోయాక మీరు పెద్ద దిక్కుని కోల్పోయారు. ఇంటికి అల్లుడు కూడా కొడుకు లాంటివాడే. నేను రుజువు చేస్తాను. శివ గురించి మీ చెల్లెలి గురించి నువ్వు దిగులు చెందొద్దు. వాళ్ళిద్దరిని బాగా చదివించి ఇదిగో ఇప్పుడు వాళ్ళ కోసం చులకనగా మాట్లాడిన వాళ్ళ నోళ్ళు ముయించేటట్టు వాళ్ళని నేను చదివిస్తాను అని అంటాడు. ఇక ఆ మాటతో మీనాకి చాలా సంతోషంగా ఉంటుంది. కళ్ళల్లో ఆనంద బాష్పాలతో బాలుని హగ్ చేసుకుంటుంది. నాకు చాలా సంతోషంగా ఉందండి. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. నాకంటే అదృష్టవంతురాలు ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరేమో అనిపిస్తుందండి. ఎందుకంటే ఓ ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తింటికి పంపించిన తరువాత అత్తింట్లో కట్నాలు, కానుకలు, లాంఛనాలు తేలేదు అని హింస పెట్టేవాళ్ళు ఉన్నారు. భర్త కూడా పట్టించుకోకుండా కొట్టేవాడు, తిట్టేవాడు, హింస పెట్టే వాళ్ళని చాలామందిని చూశాను. పైగా ఈ రోజుల్లో ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఎంత నరకం అనుభవిస్తున్నారు. ఈరోజు చుట్టుపక్కల అన్నీ చూస్తూనే ఉన్నాను. కానీ ఇష్టం లేకుండా మీరు నా మెడలో తాళి కట్టినా నన్ను ఎంతో ఇష్టంగా చూసుకుంటున్నారు. నన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. మళ్ళీ జన్మంటూ నాకు ఉంటే మీరే నాకు భర్తగా రావాలని ఆ దేవుణ్ణి నేను కోరుకుంటానండి అని అంటుంది. ఇక మీనా మాటలకు బాలు అవేమి మాటలు చెప్పు. అయినా నువ్వు ఒక్కదానివే అలా కోరుకుంటావా ఏంటి? నేను మాత్రం కోరుకోనా? ఎన్ని జన్మలు ఎత్తినా ఈ పూల గంపే నాకు భార్యగా రావాలి, నాతో వాదించాలి, ఇలాగే మేమిద్దరం ఎప్పుడు గిల్లి కజ్జాలు ఆడుకోవాలని దేవుణ్ణి కోరుకుంటాను అని అంటాడు. వీళ్ళిద్దరూ ఇలా ప్రేమగా ఉన్నట్టు రోహిణి చూస్తుంది. చూసి చాలా ఉడుక్కుంటుంది, కుళ్ళుకుంటుంది. వీళ్ళిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉన్నారు, ఎంత ప్రేమగా ఉన్నారు. అయినా భార్యాభర్తలిద్దరూ ప్రేమగా ఉంటే అత్త ఎన్ని సాధింపులు పెట్టినా ఇంకా చేసేదేముంటుంది? భర్త అనేవాడే సరిగ్గా లేకపోతే అప్పుడు కదా హింస ఏ ఆడదానికైనా. కానీ భర్తే బంగారంలా చూసుకుంటున్నప్పుడు ఇంకా ఈ ప్రభావతమ్మ ఎన్ని చేసినా అవన్నీ వృధా. కానీ నా భర్త ఉన్నాడెందుకు? దద్దమ్మ, వెధవ, ఈ తల్లి కొడుకులిద్దరూ నా దగ్గర ఏదో దాచిపెడుతున్నారని నాకు బాగా అనిపిస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కానీ ఏదో మోసం చేస్తున్నాడని నాకు ఆ పదే పదే అనిపిస్తుంది. మనోజ్ మాట తీరైతే నాకు ఖచ్చితంగా మోసమని అనిపిస్తుంది. ఈ ప్రభావతమ్మ ఎన్ని తప్పులు చేసినా కొడుకుని వెనకేసుకురావడమే తెలిసింది కానీ దారిలో పెట్టడం ఈవిడికి తెలియలేదు. కానీ ఏంటో నేను తెలుసుకోవాలి. వీళ్ళిద్దరూ నా దగ్గర ఏదో దాచిపెడుతున్నారు అని అనుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత రోహిణి రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనోజ్ వస్తాడు. మనోజ్ చెంపలవి ఎర్రగా అయిపోయి ఉంటాయి. ఒళ్ళంతా వాతలు పడిపోయి ఉంటాయి. అది చూసిన రోహిణి షాక్ అవుతుంది. ఏంటండి, ఏంటిదంతా? మొహం అంతా చెంప దెబ్బలు, ఒళ్ళంతా చీపురు కట్ట దెబ్బలు, ఏమైందండి? ఆగండి, అబద్ధాలు చెప్తారు మీరు. ఏం జరిగిందో నేను ఊహించి చెప్పగలను. దయచేసి నోరు విప్పి అబద్ధాలు చెప్పద్దు. ఈ దెబ్బలు కొట్టింది మీ అమ్మే కదా అని అంటుంది. ఇక ఒక్కసారిగా నామోషిగా ఫీల్ అయిపోతాడు. షై ఫీల్ అయిపోయి అబ్బబ్బే అదేమీ లేదు రోహిణి, అదేమీ లేదు, పడిపోయాను, దెబ్బలు తగిలాయి అని అంటాడు. ఛీ, నోరు మూయండి. అబద్ధాలు చెప్పడానికి సిగ్గు లేదు. ఆ 1,00,000 రూపాయలు దొంగతనం చేసింది మీరే కదా? కన్న తల్లి కాబట్టే అందరి ముందు మీ పరువు పోకుండా ఉండడం కోసం, మీ మీద నింద పడకుండా ఉండటం కోసం 1,00,000 మీకే ఇచ్చానని అబద్ధం చెప్పింది. అందుకోసమే ఇప్పుడు ఈ దెబ్బలు కూడా కొట్టి ఉంటుంది. చెప్పకుండా తీసుకోవడం తప్పు కాదు. అందుకనే మీ అమ్మ వాతలు పడేటట్టు కొట్టింది. ఇదే కరెక్టు అని నాకు అనిపిస్తుంది. అవునా కదా అని అంటే ఇంత కరెక్ట్గా ఎలా చెప్పిందబ్బా అని అనుకుంటూ ఉంటాడు. ఇక మనోజ్, మిమ్మల్ని అడిగేది అందుకే కదా కొట్టింది. అయినా సిగ్గు లేదు, ఈ పని చేయటానికి మీకు సిగ్గనిపించడం లేదు అని అనగానే ఇక ఏంటి నోరు లేస్తుందేంటి? ఇందాకటి నుంచి చూస్తున్నాను. చేశాను, దొంగతనమే చేశాను, మా ఇంట్లోనే చేశాను, మా అమ్మ దగ్గరే చేశాను, నీ దగ్గరేమీ చేయలేదు కదా? అసలైనా పార్లర్ పెట్టిన దగ్గర నుంచి డబ్బులన్నీ ఏం చేస్తున్నావో అస్సలు నాకు అర్థం కావడం లేదు. అయినా ఏ రోజైనా నేను అడిగానా? కానీ నన్నెందుకు నువ్వు ఇంతలా నిలదీస్తున్నావో? ఇలా అయితే నా దగ్గర అస్సలు బాగోదు చెప్తున్నా. అయినా ఇదంతా చేసింది నీకోసమే కదా? హనీమూన్కి వెళ్ళాలనే
ఇలా చేశాను. ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? అయినా అమ్మ ఉంటే కదా నీకు ఆ విలువ తెలిసేది. మా అమ్మ కొట్టినందుకు నువ్వు నామోషిగా ఫీల్ అవుతున్నావు. అమ్మే కొట్టింది కదా అని నేను అనుకుంటున్నాను. అయినా ఎన్ని తప్పులు చేసినా మా అమ్మ ఊరుకుంటుంది. మధ్యలో నీకెందుకు బాధ, నీకెందుకు నొప్పి అని రోహిణిని అనడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. ఈయనేంటి ఇలా ఎదురు తిరిగారు? ఇలా ఒక్క మాట కూడా నేను అడగకుండా ఆయన నా నోరుని ఎలా ఎందుకు మూయిస్తున్నారు? మొత్తానికైతే నేను అనుకున్నంత మంచివాడు మాత్రం మనోజ్ కాదేమో అనిపిస్తుంది అని అనుకొని ఇంకో పక్కన బాలు మీనా ప్రేమగా ఉన్నదే గుర్తు తెచ్చుకుంటుంది. ఎలాగైనా వాళ్ళిద్దరిని దూరం చేయాలి. మా ఇద్దరి మధ్య ప్రేమ లేనప్పుడు వాళ్ళిద్దరి మధ్య మాత్రం ప్రేమ ఎందుకు ఉండాలి? ఉండకూడదు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు. వాళ్ళిద్దరూ విడిపోవాలి. వాళ్ళిద్దరి మధ్య గొడవలు మొదలవ్వాలి. అనుమానపు గొడవలు మొదలవ్వాలి అని అనుకుంటూ ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన బాలు హడావిడిగా భోంచేస్తూ ఉంటాడు. ఆ మీనా, నేను త్వరగా బయలుదేరాలి. చెప్పాను కదా, రావడానికి 2 రోజులు పడుతుంది. చాలా దూరం వెళ్తున్నాను. ఈ 2 రోజులు జాగ్రత్త. నీకేమైనా ఇబ్బంది అయితే నాకు ఫోన్ చెయ్యు. మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు. ఏమీ కాదు. అక్కడికి వెళ్ళటానికి నువ్వు ఎవరు పర్మిషను తీసుకోవాల్సిన అవసరం లేదు. నీకు నచ్చినప్పుడు వెళ్ళాలనిపించినప్పుడు నువ్వు వెళ్ళు, సరేనా అని అంటాడు. సరేనండి, కానీ మీరేంటండి ఇంత హడావిడి పడుతున్నారు? కాస్త నిదానంగా చేయండి అని అంటే, లేదు మీనా, చాలా దూరం వెళ్ళాలి. ఇది చాలా పెద్ద ఖాతా కూడా. ఈ 2 రోజులు కారుతో వాళ్ళని నేను ట్రావెల్ చేసినందుకు వాళ్ళు నాకు బాగానే డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులతో చాలా వరకు చిన్న చిన్న అప్పులైతే కట్టేయచ్చు అని అంటాడు. సరేనండి అని అంటుంది. ఇక తర్వాత సత్యం, ఒరే బాలు, ఆగరా. ఇప్పుడు అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఏముందిరా చెప్పు. బయట వాతావరణం కూడా సరిగ్గా లేదని టీవీలో చెప్తున్నారు. బయట తుఫాన్లు, ఉరుములు, మెరుపులు, ఇలాంటి సమయంలో నువ్వు బయటికి వెళ్ళడం నాకు ఇష్టం లేదురా. వద్దురా, ఆగిపోరా. ఈసారికి ఈ డీలింగ్ క్యాన్సిల్ చేసుకో. ఇలాంటి ఖాతాలు చాలానే వస్తూ ఉంటాయి. కష్టపడి పని చేసే వాళ్ళకి పని కొదవా ఏంట్రా? ఏ పని చేయని వాళ్ళకంటే ఏ పని దొరకదు, కానీ నీకేంట్రా ఏదో ఒకటి దొరుకుతుంది. వెళ్ళొద్దురా అని అంటే, లేదు నాన్న, వెళ్ళాలి. తుఫాన్లన్నీ వర్షాలన్నీ ఇంట్లో కూర్చుంటే ఎలా చెప్పండి? చాలా సమస్యలున్నాయి. నేను వెళ్తాను, ఏమీ కాదు. నాకు ఇవన్నీ బాగా అలవాటే. ఈ 2 రోజులకి వాళ్ళు 50,000 ఇస్తారు నాన్న. ఊరికే ఎలా వదిలేస్తా చెప్పు అని చెప్పి అంటాడు. ఆ మీనా, జాగ్రత్త, నేను వెళ్ళొస్తాను అని చెప్పి బయలుదేరతాడు. ఇదంతా చూస్తుంది రోహిణి. ఇంకా బాలు మీనాని ఎదురు రమ్మంటాడు. ఎదురొచ్చిన తర్వాత బయలుదేరి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత రోహిణి, ఏం చేయాలి? దీన్ని ఏదైనా నేను అవకాశంగా తీసుకుంటే బాగుంటుందేమో కదా, అవకాశంగా మలుచుకుంటాను అని చెప్పి బాలుకి గజాతో పడదు అన్న విషయం తెలుసుకొని గజ నెంబర్ కూడా ఆల్రెడీ ఎప్పుడో తీసుకొని ఫోన్లో సేవ్ చేసుకొని ఉంచుకుంటుంది రోహిణి. ఇక గజాకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేయడంతో, హలో, ఎవరండి మీరు అని అంటాడు. నా వివరాలన్నీ తర్వాత నీకు ఓ మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను, అవసరమైతే వాడుకో అని అంటుంది. ఎంతకి ఎవరు మీరు అని అనగానే, అదంతా తర్వాత చెప్పాను కదా, బాలు, మీనా వీళ్ళు మీకు బాగా తెలుసా అని అంటే, తెలియకపోవడం ఏంటి, వాళ్ళు నా శత్రువులు అని అంటాడు. నీ శత్రువు ఎక్కడికి వెళ్ళాడో నువ్వు తెలుసుకుంటావా అని అంటే, ఏంటండి, ఎంతకి ఏం చెప్పాలనుకుంటున్నారు అని అనగానే అప్పుడు రోహిణి ఇలా అంటుంది. బాలు 2 రోజులు ఊరు పని మీద బయటికి వెళ్తున్నాడు. బయటికి వెళ్ళిన వాడిని ఇక గజాతో చెప్పడంతో గజ చాలా సంతోషపడతాడు. బయలుదేరి ఎంతసేపు అయింది అని అనగానే 10 నిమిషాలు మాత్రమే అయింది అని చెప్తుంది. ఇక తర్వాత ఓ రౌడీని బాలుని ఫాలో చేయమని చెప్తాడు. ఇక అలాగే ఫాలో చేస్తాడు. అన్న చాలా దూరం వెళ్తున్నాడన్నా, హైవే మీదకి వెళ్ళాడు, ఏదైనా ఊరనుకుంటా అని అంటే, వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళు. ఎన్ని గంటలైనా పర్వాలేదు, ఎంత దూరమైనా పర్వాలేదు, నువ్వు ఫాలో చేయి. తన ప్రతి కదలిక నాకు చేరవేయు, అర్థమైందా అని అంటాడు. అలాగే అన్న అని అంటాడు ఆ రౌడీ గజాతో. ఇక తర్వాత రోహిణి ఇలా అంటుంది, నువ్వు అతన్ని ఫాలో చేయడం కాదు, మొత్తానికి బాలుని మీనాని విడగొట్టాలి.
ఆ ప్రయత్నం చేస్తే అప్పుడు నువ్వు కోరుకున్నది సులువవుతుంది అని గజతో చెప్పగానే, గజ నా ప్లాన్ మీ ప్లాను దాదాపుగా ఒకలాగే ఉంది, అలాగే చేస్తాను, ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక ఇదిలా ఉండగా ఇంకొక పక్కన బాలు ఇక ఓ ఇద్దరిని కారులో ఎక్కించుకొని చాలా దూరం ట్రావెల్ చేసిన తర్వాత వాళ్ళిద్దరిని ఓ గెస్ట్ హౌస్ దగ్గర ఆపుతాడు. అక్కడ ఫ్రెండ్స్తో పాటు వాళ్ళు పార్టీ చేసుకుంటూ ఉంటారు. అదంతా కూడా గజకి గజ గజ చెంచా చెప్తూ ఉంటాడు. ఒరే ఒరే నువ్వు అక్కడే ఆగు, ఇప్పుడు బాలుగాడు ఏం చేస్తున్నాడు అని అనగానే, బాలు మందు తాగాలని అంతా సెటప్ చేసుకున్నాడన్నా అని చెప్తాడు. సరే అలాగే నువ్వు గమనిస్తూ అని అంటాడు. ఇక తర్వాత బాలు ఫుల్లుగా మందు తాగుతాడు. మందు తాగి బాలుకి ఆ గెస్ట్ హౌస్లో ఒక రూమ్ కూడా ఇస్తారు వాళ్ళు. అక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఉదయాన్నే మనం బయలుదేరుదాము అని చెప్పడంతో సరే సార్ అని చెప్పి బాలు అక్కడే ఉన్న ఒక చిన్న రూమ్లో వెళ్ళి పడుకుంటాడు. అదే సరైన సమయం అనుకొని గజ చెంచా రౌడీ అక్కడే ఉన్న ఓ అమ్మాయిని పక్కకు పిలుస్తాడు. పిలిచి నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు మా గజ అన్న ఇస్తాడు, నువ్వు చెప్పినట్టు చేస్తావా అని అంటే, మీరేం చేస్తాను చెప్పండి అని అంటాడు. ఏం లేదు, ఆ రూమ్లో ఓ అతను పడుకున్నాడు, ఆ రూమ్లోకి నువ్వు వెళ్ళాలి అని అనగానే అలాగే సరే అని అంటుంది. ఇక బాగా మందు తాగేసి బాలు ఆ రూమ్లో పడుకుంటాడు. అదే రూమ్లో డబ్బులు తీసుకున్న ఆ యువతి కూడా రూమ్లోకి వెళ్తుంది. ఇక వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అని అతన్ని అడగడంతో అతను ఇలా అంటాడు, ఏం లేదు, నువ్వు బాలుతో క్లోజ్గా ఉన్నట్టు కొన్ని ఫొటోసు తీసి ఆ ఫొటోస్ నాకు పంపిస్తే చాలు, ఇంకేం చేయక్కర్లేదు అని అనడంతో సరే అని చెప్పి బాలు బుగ్గ మీద ముద్దు పెట్టినట్టు, బాలు గుండెల మీద వాలిపోయినట్టు, ఒకే బెడ్ మీద పడుకున్నట్టు కొన్ని ఫొటోస్ తీసి ఇక అతనికి పంపిస్తుంది. ఇక తర్వాత మళ్ళీ ఎప్పట్లాగే పార్టీ చేసుకున్న ఆ ప్రదేశానికి వెళ్ళి వాళ్ళతో పాటు కలిసి మళ్ళీ డాన్స్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రెండో రోజు ఉదయాన్నే బాలు లేచి ఫ్రెష్ అయ్యి వాళ్ళిద్దరిని పికప్ చేసుకొని మళ్ళీ కార్లో వేరే ఊరు వెళ్తూ ఉంటాడు. ఇక తర్వాత గజాకి ఆ ఫొటోస్ పంపిస్తాడు ఆ చెంచా రౌడీ. ఆ ఫోటో చూసి బాలు దొరికావురా, ఏం చేస్తే నీ పొగరు అణిగిపోతుందో అదే ఈరోజు నాకు దొరికింది, ఇక నా నుంచి నువ్వు తప్పించుకోలేవు, నీకు నీ భార్యకి గొడవలు పుట్టించి నీతో విడాకులు తీసుకొని ఈ మీనా పుట్టింటికి వచ్చేసి ఇలా చెయ్యాలి, అప్పుడు మీనా ఒంటరిగా నాకు దొరుకుతుంది, అప్పుడు పూర్తిగా కూరలు లేని పాములాగా నేను నిన్ను చేసిన వాడిని అవుతాను అని చాలా సంతోషపడతాడు. ఇక తర్వాత ఆ ఫోటోలు రోహిణికి పంపిస్తాడు. రోహిణి ఆ ఫోటోలు చూసి షాక్ అవుతుంది. ఏంటి మేడం షాక్ అవుతున్నారు, షాక్ అవ్వాల్సిన అవసరం లేదు అని అంటే, నేను షాక్ అయింది ఇలా ఎందుకు జరిగిందా అని కాదు, అలా మనం జరిపించాం కదా, చాలా బాగా వచ్చాయి ఫొటోస్, అందుకని షాక్ అయ్యాను, ఎంత బాగా వస్తాయని నేను అనుకోలేదు అని అంటుంది. ఇక తర్వాత మీనా సంతోషంగా వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి, అమ్మ ఆయన లేరమ్మా, కొంచెం దూరం ట్రావెల్కి వెళ్ళారు అని చెప్పి అంటుంది. అమ్మ మీనా మీ అత్తతో చాలా జాగ్రత్త, ఆవిడ ప్రతి క్షణం నిన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటుంది, ఆవిడ ఏమీ అనకుండా నువ్వు నీ జాగ్రత్తలో నువ్వు ఉండేటట్టు చూసుకోమ్మా అని అంటుంది. ఏం పర్వాలేదమ్మా అని చెప్పి మీనా అంటూ ఉంటుంది. ఇంతలోపు రోహిణి వస్తుంది. రోహిణి వచ్చి, మీనా ఏంటి చాలా సంతోషంగా ఉన్నావు అని అంటే, అవును సంతోషంగానే ఉన్నాను, ఆయనలో మార్పు వచ్చింది అని అంటుంది. ఆయనలో మార్పు బాగానే వచ్చింది మీనా, నీ భర్త 2 రోజులు టూర్ అని వెళ్ళాడు కదా, ఎక్కడికి వెళ్ళాడో తెలుసా అని అంటే, ఇంకెక్కడికి వెళ్తాడు, కిరాయికి వెళ్తాడు, ట్రావెల్కి వెళ్తాడు అంతే కదా అని అంటుంది. అబద్ధం, అంత అబద్ధం, నువ్వు కాకుండా వేరే అఫైర్ ఉంది బాలుకి అని అనగానే, నోరు మొయ్, ఇంకొక మాట మాట్లాడావంటే చంప మీద నా 5 వేళ్ళు అచ్చుపడతాయి అని అంటుంది. ఏంటి ఆ బాలు మీద నీకు అంత నమ్మకం, నేను చెప్పేది నమ్మడం లేదా, నీ కళ్ళతో చూస్తే నువ్వు నమ్ముతావా అని అంటుంది. నా కళ్ళతో చూస్తే అప్పుడు నమ్ముతాను నమ్మను, కానీ అసలు ఆ పరిస్థితి ఎప్పుడు రాదు అని అంటుంది. ఇదిగో ఫోన్లో ఈ ఫోటోలు చూడు,
అని చెప్పి తన దగ్గర ఉన్న ఫోటోలు మీనాకి చూపిస్తుంది. ఇక ఓ అమ్మాయి బాలుతో క్లోజ్గా ఉన్నట్టు, ముద్దు పెట్టినట్టు ఇవన్నీ ఉంటాయి. బాలుకి మెలకువ ఉండదు, నిద్ర మత్తులో తాగిన మైకంలో ఉంటాడు. ఏం జరుగుతుందో కూడా తెలీదు. ఇక తర్వాత ఆ ఫోటోలు చూసి మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. కళ్ళల్లో కన్నీరు ఉబ్బికి ఉబ్బికి వస్తుంది. ఏంటి ఇప్పుడేమంటావు? ప్రపంచంలోనే నీకంటే అదృష్టవంతురాలు ఎవ్వరూ లేదన్నావు. ఇప్పుడు ఈ ఫోటో చూసి నోట మాట పడిపోయిందా? ప్రపంచంలో నీ అంత దురదృష్టవంతురాలు ఎవరైనా ఉంటారా అని అంటుంది. ఇక తర్వాత మళ్ళీ ఆ ఫోటోని మరోసారి జూమ్ చేసి చూస్తుంది. జూమ్ చేసి చూసిన తర్వాత రోహిణితో ఇలా అంటుంది. రోహిణి, నీలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా బాలు గురించి ఎన్ని చెప్పినా నేను నమ్ముతాను అనుకుంటున్నావా? నమ్మను అని అంటే నేను నమ్మమనడం లేదు, కళ్ళారా చూసావు కదా, ఇప్పుడేమంటావు? నీతో 2 రోజులు టూర్ అని చెప్పి ఇదిగో వేరే అమ్మాయితో కూలుకుతున్నాడు, ఇంకా నమ్ముతావేంటి? కావాలనే నా దగ్గర నటిస్తున్నావు కదా అని అనగానే రోహిణి చెంప పగలగొడుతోంది. మీనా, ఏంటి నీకు మంచి చేయాలని, నీ జీవితం బాగు చేయాలని నీ భర్త నిజస్వరూపం నేను చూపిస్తే నువ్వేంటి నా మీద ఇలా చేసుకున్నావు? పిచ్చిగా నీ పట్టిందా నీకు అని అంటే, పిచ్చి పట్టింది నీకు, నాకు కాదు. ఎవరో నా భర్త మీద బురద జల్లడానికి కావాలని తీసిన ఫోటో ఇది. ఆ అమ్మాయి పక్కనే చూడు ఓ నీడ, ఎవరో అబ్బాయిది నీడ, కావాలనే ఇలా నా భర్త మీద బురద జల్లడానికి చేయించారు. కలలో కూడా ఎంత తాగిన మైకంలో ఉన్నా నా భర్త తప్పు చేసే వ్యక్తి కాదు. పెళ్ళైన దగ్గర నుంచి ఆయన ప్రవర్తన నేను చూస్తున్నాను. ఆయన ఎలాంటి వారో కన్న తల్లికి తెలియకపోయినా కట్టుకున్న భార్యనైనా నాకు బాగా తెలుసు. ఇలాంటి చీప్ ట్రిక్స్ ఇంకోసారి నా దగ్గర ప్లే చేయొద్దు. మా మధ్య గొడవలు సృష్టించాలని ఎంతోమంది శత్రువులు మా చుట్టూ ఉన్నారు. అందులో నువ్వు కూడా ఒకదానివి చేరిపోయావని నాకు అర్థమైపోతుంది. ఈ ఫోటో వెంటనే డిలీట్ చేస్తావా, లేదంటే ఫోన్ని నేలకేసి పగలగొట్టమంటావా అని అనగానే, ఏంటి మీనాకి బాలు మీద ఎంత నమ్మకం? అక్కడ ఎవరో నీడ చూసి చాలా బాగా పసిగట్టింది, కావాలని ఇదంతా చేయించారు అని చెప్పి రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. తర్వాత ఏం జరగబోతుంది, రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది, ముందు ముందు తెలుసు.